అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణం మొదలైంది. సచివాలయ ఐకానిక్ భవనాల కోసం పనులు ప్రారంభించి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. ఈ ఫౌండేషన్ వేయడానికి పెద్ద గుంతలు తవ్వారు. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రాఫ్ట్ ఫౌండేషన్ గుంతల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫౌండేషన్ భద్రతపై ఐఐటీ బృందంతో నివేదిక తెప్పించుకుంది. ఫౌండేషన్కు ఎటువంటి ఇబ్బంది లేదని, తిరిగి నిర్మాణాలు ప్రారంభించవచ్చని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వం రాఫ్ట్ ఫౌండేషన్ పైనే శాశ్వత సచివాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ నెల చివరి నుంచి పనులు ప్రారంభించేలా సిఆర్డీఏ ముందుకు వెళ్తోంది. రాఫ్ట్ ఫౌండేషన్ గుంతలో నిలిచిపోయిన నీటిని తొలగించే పనులు చేపట్టింది. ట్రాక్టర్ మోటార్ల ద్వారా గత నెల రోజుల నుంచి నీటిని తోడి పాలవాగులోకి తరలిస్తున్నారు. ఆ నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. ఇప్పుడు గుంతల్లో నీరు తగ్గిపోవడంతో చేపలు బయటపడ్డాయి. టన్నుల కొద్దీ చేపలు గుంతల్లో బయటపడుతుండటంతో స్థానికులు వాటి కోసం ఎగబడుతున్నారు. కొంతమంది పెద్ద వలలు తీసుకొచ్చి చేపలు పడుతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. మరో 2-3 రోజుల్లో నీటిని తోడే ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే 2014-2019 ప్రాంతంలో మాత్రం అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో 29 గ్రామాలకు సంబంధించినటువంటి అమరావతి ప్రాంతం రీజన్ లో మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ భవనాల నిర్మాణానికి అయితే ఏర్పాట్లు అయితే జరిగాయి. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఐకాన్ టవర్స్ నిర్మాణానికి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేసిన పరిస్థితి. కొంత మేరకు 2014-19 మధ్య మాత్రం అక్కడ నిర్మాణాలకు సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్ అయితే బిగిన్ అయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా కూడా అక్కడ పనులు నిలిపివేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఆ ఐకానిక్ టవర్స్ ప్రాంతంలో అంటే అక్కడ సచివాలయం, అదేవిధంగా కూడా శాశ్వత సచివాలయం, శాశ్వత హైకోర్టు నిర్మాణము, అదేవిధంగా కూడా అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి భవన నిర్మాణానికి జరిగే విధంగా కూడా ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. ఆ పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా వేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. ఆ సందర్భంగా కూడా అక్కడ గుంతల్లోకి పెద్ద ఎత్తున కూడా నీరు చేరినటువంటి పరిస్థితి కనపడింది. ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున నీరు చేరినటువంటి సందర్భంలో ఆ నిర్మాణాలకు సంబంధించి ఎప్పుడైతే 2024 నూతనంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ తిరిగి నిర్మాణాలు చేపట్టవచ్చా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ తీసుకునే విషయమై ఐఐటీ నిపుణులు పిలిపించారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఫౌండేషన్ మొత్తాన్ని పరిశీలించిన మీద ఇబ్బంది లేదు, అక్కడి నుంచి నిర్మాణాలు ప్రారంభించవచ్చు, స్ట్రాంగ్ గానే ఉన్నాయని చెప్పిన క్రమంలో తిరిగి పనులు ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున కూడా ఆ గుంటలో చేరినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ తగ్గించే ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఇంక మరింత వేగంగా కూడా ప్రారంభించి అక్కడ మోటార్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పాలవాగులకే తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నాళ్ళ నుంచి అంటే 5 సంవత్సరాల నుంచి రమారమి 5 సంవత్సరాల నుంచి కూడా వాటర్ నిలబడిపోయి ఉండటంతో అక్కడ తొలగిస్తున్న క్రమంలో కూడా మెల్లమెల్లగా పెద్ద ఎత్తున కూడా చేపలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ చేపలు కూడా చాలా కేజీ 2 కేజీలు కాకుండా 5 కేజీల స్థాయి 10 కేజీల స్థాయిలో కూడా చేపలు బయటపడటంతో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇది కావాలని కొంతమంది ఎవరైనా చేపలను ఇక్కడ వదిలేశారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా ఏదన్నా చేపలు అనేది సంతతి అనేది వృద్ధి ఏ విధంగా చెందింది అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గుంతల్లో ఏదైతే ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి చేపట్టినటువంటి గుంటలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతల్లో పెద్ద ఎత్తున కూడా చేపలు రావడంతో కూడా రాజధాని ప్రాంత వాసులు మాత్రం అక్కడ
చేపల్ని తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఐకానిక్ టవర్స్ కుంటల్లో చేపలు లభించడం అనేది మాత్రం ఒక సెన్సేషన్ గా మారినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ రాక్ ఉద్యోగికి సంబంధించిన విషయంలో మాత్రం అవి ఇంకా కూడా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నట్లు తిరిగి అక్కడ నీళ్లు తొలగించిన తర్వాత అక్కడే ఆ పిల్లర్స్ మీద తిరిగి నిర్మాణాలు చేసేందుకు మాత్రం ప్రభుత్వం ఎత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ రవికృష్ణ, అసలు స్థానికులు కొనేంత చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ? అంటే గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా నిర్లక్ష్యం అయింది. అదే విధంగా కూడా ఈ బెడ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్ కి సంబంధించి లోతుగా కూడా తీసినటువంటి క్రమం, దానికి తోడు అక్కడ పాలవాగు అనేది పక్కనే ఉన్నటువంటి క్రమంలో వరదలు వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఫ్లో అవుతూ వరదల్లో వచ్చిన సందర్భంలో ఆ పాలవాగు నుంచి కూడా దీంట్లోకి వాటర్ ఫ్లో అయినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఆ పాలవాగు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే చేపలు ఉన్నాయో ఆ చేపలు కొన్ని దీంట్లోకి వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత తిరిగి అవి ఏంటంటే సంతానోత్పత్తి అనేది జరిగి ఉండొచ్చు. దానికి తోడు ఆ ఏరియాకి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది గత 5 సంవత్సరాల నుంచి. ఆ క్రమంలో కూడా మరింతగా కూడా ఆ చేపలు వృద్ధి చెంది ఉంటాయి అనేటువంటి ఒక నానుడైతే వినపడుతూ ఉంది. అదే విధంగా కూడా కొంతమంది ఎవరన్నా కావాలని ఇక్కడ చేపలు పెంచారు అన్న దాంట్లో మాత్రం అంతగా జనియానికి లేదు. కానీ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ వాగులు ఏవైతే ఉన్నాయో ఆ వాగుల నుంచి వరద ఉధృతిగా ప్రవహించి ఈ రాక్ పిట్ దీనికి సంబంధించి ఏదైతే బెడ్స్ ఉన్నాయో ఆ బెడ్స్ లోకి వచ్చినటువంటి సందర్భంలో చేపలు అక్కడికి చేరి అక్కడ సంతానోత్పత్తి ఎక్కువైన మీద అక్కడ చేపలు మరింతగా పెరిగిపోయి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ మామూలుగా చూసేటువంటి సందర్భంలో అక్కడ ఓన్లీ ఒక చెరువులాగా కనపడుతుంది కానీ అక్కడ చేపలు ఉన్నట్టు కనపడదు. ఎప్పుడైతే మోటార్తో వాటర్ని పంప్ చేస్తూ పక్కన ఉన్నటువంటి వాగుల్లోకి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాటర్ తగ్గిపోతున్న కొద్దీ కూడా ఈ చేపలు కనపడినవి. దానికి తోడు 5 కేజీలు 10 కేజీలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే చేపలు అంత సైజు రావాలంటే మాత్రం కనీసం ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే గానీ అంత స్టేజీకి అవి రావు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఏదైతే ఆ వాగుకు సంబంధించిన ప్రాంతంలో వచ్చినటువంటి వాగుల కారణంగా అక్కడ నుంచి చేప పిల్లలు మెల్లగా కూడా ఇక్కడ ఈ ఏదైతే ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి గుంతలు ఉన్నాయో వాటిలో చేరి ఆ చేపలు మరింతగా కూడా వృద్ధి చెందుతుందని భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీని మీద అయితే విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రవికృష్ణ, వైసీపీ ఉన్న 5 ఏళ్లలో అంత నీరు చేరింది, అంత చేపలు అక్కడ ఉన్నాయి అని అంటే మరి అదంతా క్లియర్ చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రధానంగా కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఐకానిక్ టవర్స్ మాత్రం వాటిని స్కెల్టిన్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రం ఒక రూపురేఖలు తెచ్చేందుకు ఐకానిక్ టవర్స్ నిర్మించేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా శ్వేతపత్రం అనేది రాజధానికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది. ఆ శ్వేతపత్రంలో అమరావతి నిర్మాణాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అలాగే అమరావతి ప్రాంతంలో మొట్టమొదట ఆయన చుట్టుపక్కల ఏదైతే నిర్మాణాలు ఆగిపోయి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొత్తాన్ని కూడా ఆయన పరిశీలించిన సందర్భంలో మొట్టమొదటిసారి ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఈ రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూడా ధ్వంసం చేసే విధంగా కూడా ధ్వంసరచన జరిగింది గత ప్రభుత్వంలోనే తెలియజేశారు. దానికి సంబంధించి నిపుణులను పిలిపించి అవి అయితే మాత్రం ఇప్పుడు మొత్తం ఏవైతే పిల్లర్లు వేశారో ఆ పిల్లర్లన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఐఐటి నిపుణులను పిలిపించి తర్వాత స్టడీ చేసిన తర్వాత ఈ నిర్మాణాలు ఇక్కడే కొనసాగించవచ్చా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అని ఆయన తెలియజేశారు. ఆ తర్వాత ఏదైతే ఈ ఐఐటి నిపుణులు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లర్స్ వేస్తున్నారో గ్రౌండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఈ బాగున్నది, దాని మీద నిర్మాణాలు నిర్మించినా ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉన్నాయని చెప్పిన మీదట అక్కడ మరింత వేగంగా కూడా పనులు చేయాలని భావించారు. దీనికి సంబంధించి ఫస్ట్ అయితే జెడ్ క్లియరెన్స్ చేశారు. ఇప్పుడైతే మాత్రం యాక్చువల్ గా అక్కడ ఏదైతే ఈ నిర్మాణాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటర్ అయితే తొలగిస్తూ ఉన్నారు. వాటర్ ని తొలగించిన తర్వాత తొలగించడానికి ఇంకో 1 రోజులు పడుతుంది. ఆ తర్వాత నుంచి కూడా కన్స్ట్రక్షన్స్ అనేది బిగించేస్తారు. టోటల్ గా కూడా ఒక 1.5 year లో మాత్రం అక్కడ ఐకానిక్ టవర్స్ లో కొంత భాగాన్ని మాత్రం కంప్లీట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.